ఆంధ్ర ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల రిగ్గింగ్ ముగిసింది. 2 చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. సొంత ఊర్లో టీడీపీకి ఎవ్వరూ ఓటేయరు కాబట్టి పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ గుండాలను రప్పించి దొంగ ఓటర్లతో తంతు ముగించారు. 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. రాజంపేట నియోజకవర్గం పరిధిలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని పాలక టీడీపీ మూకలు ఘోరంగా అవమానించారు. ఏనాడు టీడీపీ జెండా ఎరుగని ఇక్కడ ఎలాగైనా జెడ్పీటీసీని గెలుచుకున్నామని చెప్పుకోవడానికి అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. మండల పరిధిలోని ఓటర్లను ఓటైనీయకుండా పొరుగు నియోజకవర్గాల నుంచి టీడీపీ మూకల్ని రప్పించి పోలింగ్ కేంద్రాలు ఆక్రమించారు. అసలైన ఓటర్లను పోలింగ్ బూత్ల దరిదాపుల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మొత్తంగా టీడీపీ కార్యకర్తల్లా అధికార పార్టీకి సాయం చేశారు. ఇక ఒంటిమిట్టకు సంబంధం లేని పొరుగు ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ బూత్ల వెంట తిరుగుతూ హల్చల్ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని మంత్రి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ఇక మంత్రే స్వయంగా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బెదిరించడంతో పాటు దాడులు కూడా చేయించి ఎన్నికను ఏకపక్షం చేసుకునే ప్రయత్నం చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుండాలను వెంటేసుకొని తిరుగుతున్నారని, ముందు ఆయన్ని పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి అంజద్ భాషా డీఎస్పీని డిమాండ్ చేశారు. ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటర్ ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఆయనకు మీరు పహారా కాస్తున్నారా? ఒంటిమిట్టలో పోలీసులే టీడీపీ ఏజెంట్లుగా మారి టీడీపీ నేతలను కార్యకర్తలను పోలింగ్ బూత్లోకి పంపిస్తూ దొంగ ఓట్లు వేయించారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతల్ని మాత్రం గేటు బయటే ఆపేశారు. దీన్ని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ నేతలు అంజద్ భాషా, రవీంద్రనాథ్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారు. ఒంటిమిట్టలో టీడీపీ కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించడానికి పోలింగ్ కేంద్రం లోపల పోలీసులు గడియ పెట్టారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలు లోపల బయట ఉండి రిగ్గింగ్ నడిపించారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలింగ్ బూత్ బయట ఆందోళన చేయడంతో వారిని లోనికి రానియకుండా పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం చెలరేగి అరగంట పాటు అక్కడి 4 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిలిచిపోయింది. మొత్తంగా టీడీపీ రిగ్గింగ్ తో పోలింగ్ ముగిసింది. అయితే 17 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరపాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.